రైట్ ఇక బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ రెగ్యులర్ బెయిల్ పిటిషన్ పై నాంపల్లి సెషన్స్ కోర్టు విచారించింది. కౌంటర్ దాఖలు చేసేందుకు పబ్లిక్ ప్రాసిక్యూటర్ సమయం కోరారు. తదుపరి విచారణ ఈ నెల 30కి వాయిదా వేసింది న్యాయస్థానం. నాంపల్లి సెషన్స్ కోర్టుకు బన్నీ వర్చువల్ గా హాజరయ్యారు. సంధ్యా థియేటర్ తొక్కిసలాట ఘటనలో రెగ్యులర్ బెయిల్ పిటిషన్ను అల్లు అర్జున్ ఈ నెల 24న దాఖలు చేశారు. అల్లు అర్జున్ కు విధించిన జ్యుడిషియల్ రిమాండ్ పూర్తి కావడంతో ఆయన కోర్టులో విచారణకు హాజరయ్యారు. తొలుత వ్యక్తిగత కారణాలతో కోర్టుకు హాజరు కాలేనని అల్లు అర్జున్ కోర్టును కోరారు. వర్చువల్ గా హాజరయ్యేందుకు అనుమతి ఇవ్వాలని ఆయన కోరారు. ఈ విషయంపై న్యాయవాదులు కోర్టుకు విజ్ఞప్తి చేయడంతో సెషన్స్ కోర్టు సమ్మతించింది. నాంపల్లిలోని 9వ కోర్టు ముందు అల్లు అర్జున్ వర్చువల్ గా హాజరయ్యారు. రైట్ ఇక ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ రెగ్యులర్ బెయిల్ పిటిషన్ పై నాంపల్లి సెషన్స్ కోర్టు విచారించింది. కౌంటర్ దాఖలు చేసేందుకు పబ్లిక్ ప్రాసిక్యూటర్ సమయం కోరారు. తదుపరి విచారణ ఈ నెల 30కి వాయిదా వేసింది న్యాయస్థానం. నాంపల్లి సెషన్స్ కోర్టుకు బన్నీ వర్చువల్ గా హాజరయ్యారు. సంధ్యా థియేటర్ తొక్కిసలాట ఘటనలో రెగ్యులర్ బెయిల్ పిటిషన్ను అల్లు అర్జున్ ఈ నెల 24న దాఖలు చేశారు. అల్లు అర్జున్ కు విధించిన జ్యుడిషియల్ రిమాండ్ పూర్తి కావడంతో ఆయన కోర్టులో విచారణకు హాజరయ్యారు. తొలుత వ్యక్తిగత కారణాలతో కోర్టుకు హాజరు కాలేనని అల్లు అర్జున్ కోర్టును కోరారు. వర్చువల్ గా హాజరయ్యేందుకు అనుమతి ఇవ్వాలని ఆయన కోరారు. ఈ విషయంపై న్యాయవాదులు కోర్టుకు విజ్ఞప్తి చేయడంతో సెషన్స్ కోర్టు సమ్మతించింది. నాంపల్లిలోని 9వ కోర్టు ముందు అల్లు అర్జున్ వర్చువల్ గా హాజరయ్యారు. బీసీలకు 42% రిజర్వేషన్లు